భారతదేశ పార్లమెంటులో నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేసి అధికార పక్షాన్ని దారిలో పెట్టగలిగేటువంటి ప్రతిపక్షం లేకపోవడం, ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం మన ప్రజాస్వామ్యానికి పెద్ద చెంపపెట్టు అని చెప్పక తప్పదు. ఉదాహరణకి ఈ మధ్య గుజరాత్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో దాన్ని సానుభూతితో పరిశీలించాల్సినటువంటి వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు రాజీనామాల పర్వాన్ని ఆరంభించి దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకోవడం చాలా దురదృష్టకరం. అటువంటి సమయంలో అందరూ ఏకం కావాలి. అధికార పక్షం ప్రతిపక్షం అని ఉండకూడదు. ప్రజలకు ఎంత మేలు చేయగలుగుతాం ఆ సమయంలో వాళ్ళను ఊరడించేటువంటి కార్యక్రమం ఒకటే బోత్ అధికార పక్షం అండ్ ప్రతిపక్షం రెండూ కలిపి చేయాల్సినటువంటి పని. కానీ ఆ సమయాన్నే వినియోగించుకొని అధికార పక్షాన్ని ఇరుకుడు పెట్టాలి అనేటువంటి దురుద్దేశంతో విమర్శలు చేయడం, తద్వారా లబ్ధి పొందాలని చూడడం భారతదేశ ప్రజాస్వామ్యం చేసుకునేటువంటి పెద్ద దురదృష్టకరమైనటువంటి సంఘటన. భారతదేశ పార్లమెంటుకు మంచి ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్లయితే తప్పనిసరిగా మరికొన్ని మంచి పనులు అధికార పక్షం చేత చేయించుకునేటువంటి స్థితి ఉండేది. అది భారతదేశం యొక్క దురదృష్టం అని చెప్పక తప్పదు. జై హింద్, జై భారత్.